భద్రాచలంలో సీతారాముల పెళ్లికి అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం రాములోరి పెళ్లి వైభవంగా జరుగుతది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలొచ్చిండ్రు. అక్కడ ఏర్పాట్లు, భక్తుల రద్దీ ఎట్లుందో ఇంకా మరిన్ని ముచ్చట్లు యశోద చెప్తది. అందరికీ పొద్దుగాల దండాలు. మనం ఏడున్నాం, భద్రాచలంలో ఉన్నాము. రాములోరి పాటలు వినబడతాయి. వెనక రాములోరి పెళ్లి మంటపం కనబడుతుంది. లక్షల మంది జనాలు ఈ రోజు రాములోరి లగ్గాన్ని చూడడానికి వచ్చిండ్రు. శివాంట మొదటి పనులు మొత్తం స్టార్ట్ అయినాయి. ఈ రోజు పొద్దుగాల నుంచే ఆలయంలో ఈ మొత్తం గుడి మొత్తం కూడా ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో సీతారాముల పెళ్లి చూడడానికి, ఈ లగ్గాన్ని చూడడానికి వచ్చిన భక్తులు సుమారు 1,00,000 మంది దాటిండ్రు. ఆ చూడడానికి వచ్చిన వాళ్ళతో మొత్తం నిండిపోయింది. ప్రతి క్యూ లైన్ లో కూడా వాళ్లే కనబడతాండ్రు. ఇక్కడ ఈ సంబరాలు రాములోరి లగ్గానికి సంబంధించిన సంబరాలు స్టార్ట్ అయ్యి దాదాపు వారం గడుస్తుంది. వారం నుంచి వేసుకుంటారు. ఇక రేపు పట్టాభిషేకము దాంతో ముడుస్తుంది. ఈ రేపు పట్టాభిషేకంతో ముగిసే ఈ రాములోరి అత్యధికమైన అంటే చాలా ముఖ్యమైన ఘట్టం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూస్తున్నాము. ఎక్కడెక్కడ ఏర్పాట్లను వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. లోపలికి చూస్తే మనము కళ్యాణ మండపం కూడా మనం చూడొచ్చు. కళ్యాణ మంటపాన్ని మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఆ మధ్యలో ఎక్కడైతే పూలతోని కొంచెం గొప్పగా డెకరేషన్ చేసిండ్రో మనకు తెల్ల తెల్ల కనబడుతుంది కదా, గా ప్లేస్ లా గదే జాగల ఈ రోజు రాములోరి లగ్గం అవుతుంది. కాసేపట్ల అంటే 10:30 నుంచి ఈ రోజు పొద్దుగాల 10:30 నుంచి 12:30 వరకు సుమారు 2 గంటల దాకా ఈ రాములోరి లగ్గం జరుగుతుంది. కన్నుల పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మొత్తం ఒళ్ళంతా వాళ్ళకి పులకరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఏమనుకుంటారంటే రాములోరి లగ్గాన్ని చూడడానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా మేమే జరిపిస్తాను రాములోరి పెళ్లి, నేను అమ్మాయి వైపు నుంచి వచ్చినా, నేను అబ్బాయి వైపు నుంచి వచ్చినా, ఇగో నేను పిల్లగానికి గింత కట్నము, పిల్లకు గింత కట్నము ఏం తెస్తారు ప్రజలందరూ కలిసి ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు తెస్తారు, ఒడిబియ్యం తెస్తారు, కుంకుమ పసుపు తెస్తారు. ఎందుకంటే మమ్మల్ని చల్లగా చూడాలి, అమ్మల్ని ఇందుకు మంచిగా ఉండాలి. సీతమ్మ కష్టాల గురించి మనకు తెలియంది కాదు, ఈ భద్రాచలం ప్లేస్ గురించి మనకు తెలియంది కాదు. కాకతీయుల కాలం వరకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఈ భద్రాచలానికి ఉంది. 1324 దగ్గర నుంచి ఇది ఉనికిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనకి తెలిసిన ప్లేస్ గా మనకి భద్రాచలం ఎంత గొప్పదో మన తెలంగాణలో మన అందరికీ తెలుసు. మనం ప్రతి ఏడు కూడా ఈ లగ్గం చూడడానికి వస్తాము. V6 లో ప్రతి ఏడు కూడా మనం మంచిగా చూపిస్తాము ఈ లగ్గాన్ని. ఈసారి ఇంకా మనుషులు జనాలు ఎక్కువ వచ్చిందని చెప్తుండ్రు. ఈ లగ్గాన్ని చూడడానికి వచ్చిన జనం తోటి మొత్తం ఇక్కడ ఈ కూర్చునే జాగలన్నీ కూడా మొత్తం నిండిపోయినాయి అని చెప్పాలి. జాగలు నిండిపోయినాయి. క్యూ లైన్లు ఎక్కడ చూసినా భక్తులే కనబడతాండ్రు. ఆలయంలో ఈ మొత్తం టెంపుల్ నిండా భక్తులతోటి పిల్లగాడు జల్ల అందరు కలిసి వచ్చిండ్రు రాములోరి లగ్గం చూడడానికి. శివాంట ఈ రోజు ఈ గుళ్ళ పూజలు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పాలి. పొద్దుగాల పూజలన్నీ స్టార్ట్ అయినాయి. పొద్దు మీకు వరకు జరుగుతూనే ఉంటాయి ఈ రోజు పూజలన్నీ కూడా. మనం ఒకసారి గడ క్యూ లైన్లు ఉన్నాయి, ఆ క్యూ లైన్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాము. క్యూ లైన్లలో ఎట్లా కిక్కిరిసిపోయిండ్రు చూడండి. అసలు జనాలు ఇక ఇసుక వేస్తే పైనుంచి కిందికి అసలు రాలుతుంది అన్నట్టుగా నిండిపోయిండ్రు మొత్తం చుట్టూ. అంటే ఈ రాములోరి లగ్గానికి సంబంధించి ఈ భద్రాచలంలా ఈ భద్రగిరి కొండల దాదాపు వారం రోజులైతుంది ఈ సంబరాలు స్టార్ట్ అయ్యి. మా రాములోరి పెళ్లి ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లి జరిగితే నెలల ముందు నుంచి ఎట్లయితే సంబరాలు ఉంటాయో గట్లనే మొత్తం సంబరాలు తతంగమంతా గట్లనే నడుస్తుంది భద్రాచలంలో. దాదాపు నెల నుంచి అవే పనులు ఆలయం దగ్గర జరుగుతాంటే ఇళ్లల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో దాదాపు వారం నుంచి ఈ లగ్గం పనులు జరుగుతాయి. ఈ గుళ్ళైతే ముఖ్యంగా గుళ్ళైతే ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు, పెళ్లికి ముందు జరగాల్సిన తతంగం అంతా తంతు ఎట్లుంటుందో అట్లా జరుపుతాండ్రు. ఇక రేపు పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ జనాలు మస్తు మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ అంతా? బాగుంది కదా. మీకు సౌలతులు ఎట్లున్నాయి? పెళ్లికి ప్రతిసారి వస్తారా? ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది? ఎంతసేపు అయింది నిలబడి? ఇట్లా 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? దర్శనం కోసమా? దర్శనం కళ్యాణం కదా చూస్తాం కదా మనం. కళ్యాణం చూడడానికి వీళ్ళందరూ వచ్చిండ్రు. ఆ వెనక జనం చూడొచ్చు, ఈ జనం చూడొచ్చు. ఈ నుంచే ఇక వాళ్ళు లోపలికి పోయేది, ఈ నుంచి వాళ్ళని పంపిస్తారు. లోపలైతే ఆల్రెడీ మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నది. జాగలు అసలు వీళ్ళు పడతారా లేదా అన్నంత కిక్కిరిసిపోయింది. కింద అమ్మ పాపం నిలబడి అమ్మ ఏమైంది? ఎంతసేపు అయింది కూర్చొని? గిడ కొంచెం గట్టి మాట్లాడవా? గంట అయిందా? ఎట్లా మరి? ఏమైనా సౌలతులు మంచిగా ఉన్నాయి? ఏమైనా అవస్థలు అవుతాయా? నీళ్ళు గిట్లా పెట్టిండ్రా? నీళ్ళకి
అన్నిటికి ఇబ్బంది, వసతికి అన్నిటికీ ఇబ్బందిగానే ఉంది. జనాలు ఎక్కువైందా? జనం చాలా జనం ఉన్నారు. ఎన్నిసార్లు అయితే రాబట్టి మీరు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి వస్తాండా? మరి 3 సంవత్సరాల నుంచి లేని సౌలతులు ఇప్పుడు ఉన్నాయా ఏమన్నా, లేకపోతే మీకు ఇబ్బందులు అవుతాయా? ఎందుకని? ఏమైంది ఆడ? నీళ్లు బాగోలేవా నదిలా? పెళ్లి 3 సంవత్సరాల నుంచి వస్తాను కదా, పెళ్లి ఎట్లా జరుగుతుంది? ఇంకా అవ్వాలా, చేసుకోవాలా. ఇక అమ్మ వాళ్ళందరినీ చూస్తున్నాం మనం ఈడ. పాప నిలబడి వాళ్ళకి శాత కాక ఇక కాసేపట్ల కూర్చున్నారు లైన్లనే. ఇక్కడ ఈ జనం ఇట్లుంటే మనం ఒక్కసారి ఇటువైపు చూద్దాము. ఈ పెళ్లికి బందోబస్తు చేయనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు నిమ్మలంగా అంటే షిఫ్ట్ ని బట్టి చేస్తా ఉన్నారు కాబట్టి కొంతమంది చేస్తా ఉంటే లోపల చాలా మంది ఉంటారు. ఎక్కువ సేపు పనులు ఉంటాయి, రోజంతా కూడా ఉంటాయి. కాసేపు వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. మనం చూడొచ్చు. మనము ఇక్కడ ఇక కొంచెం పైకి కూడా చూసినట్టయితే పెళ్లి టైం కి లేద్దామన్నట్టుగా కొంతమంది పనుకొని కూడా ఉన్నారు. మనం పైకి జర చూసినట్టయితే పెళ్లి తతంగా అంటే వాళ్ళు మధ్యరాత్రి నుంచి వచ్చి లైన్ లో నిలబడి కాళ్ళు గుంజంగా గంటల తరబడి మెల్లగా ఈ టైం వరకు లోపలికి పోతారు. ఇప్పుడు జర అట్లా ఒరిగి మళ్ళా 10:30కి లేచిందంటే పెళ్లి తతంగం అంతా కళ్ళకు నిండుగా చూసుకుంటారు. ఈరోజు పూజలు చేసుకుంటారు. స్వామివారి తలంబ్రాలు కొన్ని పట్టుకుంటారు, పోతారు. చదివించే కట్నాలుంటే చదివిస్తారు. పిల్లగాని వైపు అనుకొని వస్తారు, పిల్ల వైపు అనుకొని వస్తారు. ఎంతో ముచ్చట పట్టుకుంటే ఈ తతంగం అయితే మొత్తం చూస్తారు. మనం ఈ రచన అంతా చూస్తా ఉన్నాము. ఇది మనం ఇందాక చెప్పుకున్నది అది ముఖ్యమైనగా మనం ఎక్కడ ఈ లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ దారి అన్నమాట. ఈ దారి ఉంటేనే అందరు లోపలికి వెళ్ళాలి. ఈ దారి ఉంటేనే బయటికి రావడానికి అయితే ఉండదు. లోపలికి వెళ్ళడానికి ఈ దారి ఉంటేనే. ఇక మీడియా వాళ్ళని సుత ఏమైందంటే బయటనే ఆపిండ్రు, లోపల దాకా వాళ్ళని పంపుతలేరు. ఎందుకంటే అక్కడ లోపల ఆల్రెడీ ఇరకటం అవుతుంది. ఇక కొంచెం ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలు కూడా ఈ పెళ్లిని చూడడానికి ఎంత మంచిగా తయారై వచ్చిందంటే కొంతమందిని ఇందాక నేను ఇక్కడికి వస్తా అంటే చూసినా మంచిగా తయారై పిల్ల జల్ల అందరూ చాలా ఇష్టంగా వచ్చిండ్రు. గీడైతే మీడియా వాళ్ళని జర ఆపిండ్రు. ఇక మీడియా వాళ్ళని కొంచెం లోపల పోవడానికి మనం ప్రయత్నం చేసినాము, కానీ పంపలేరు. ఎందుకంటే మీడియా వాళ్ళందరూ ఈయనే ఉండాలని చెప్పిండ్రు, ఈయనే మైకులు పెట్టుకోవాలి, ఈయనే మాట్లాడాలని చెప్పిండ్రు. మొత్తానికి ఇగో ఇది మొత్తం డెకరేషన్ అంతా పైన ఇది పూలతో మంచిగా చేసిండ్రు. కొన్ని రోజుల నుంచి ప్రతి రోజు కూడా పూలు మార్చుకుంటా మంచిగా డెకరేషన్ చేసుకుంటా వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేటట్టు మంచిగా అన్ని సౌలతులు కల్పించేటట్టు అని చేసిండ్రు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది పెళ్లి తతంగం అంతా? 10:30 స్టార్ట్. ఎంతసేపు 2 గంటలు అవుతుందా? 2 hours పట్టిద్దండి. ఈ నుంచి ఎందుకు లోపల పంపుతలేరు మమ్మల్ని? అంటే ఇది విఐపీదే కదండి, మా సార్ పర్మిషన్ ఉంటేనే పంపిస్తాము. ఈ నుంచి ముఖ్యమైన వాళ్ళనే పంపుతారా లోపలికి? అంటే అలానే కాదు, విఐపీ మా సార్ ఏం చెప్తే అదే చేస్తాం. మేము ఎంతమంది ఉన్నారమ్మా మీరు మొత్తం అంతా కలిసి? 2000 members. 2000 వరకు ఉన్నారా? సరిపోతారా 2000? ఈ లక్షల మందిని ఎంతమంది వస్తారు మామూలుగా జనాలు? అందరూ లక్షలు ఎక్కువ వస్తారట్నా? ఏమన్నా జనాలు ఎక్కువ వస్తారన్న ఏమన్నా మాటలు వినబడతానయా? అంటున్నారు, చాలా మంది ఉన్నారు, వచ్చారు కూడా. ఇప్పటిదాకా ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా వచ్చిందా? మీరు ఈయనే ఉన్నారు కదా? లేదండి, అందరు డిఎస్పీలు ఎస్పీలు వాళ్ళే వస్తున్నారు. అది మొత్తానికి ముఖ్యమైన డిఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కొంతమంది పొద్దుల నుంచి వచ్చి పోయిండ్రంట. మనము ఇక్కడ భక్తులను కూడా చూడొచ్చు. అమ్మవారికి అసలు మనం చెప్పుకున్నాం కదా ఇందాక, నిజంగా పెళ్లిలో ఏమైతే పట్టుకొస్తామో అట్లనే అన్ని రాములవారికి సీతాదేవికి కొబ్బరి ఉండాలి. మనం మామూలుగా తలంబ్రాలు అవి ఇవి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అట్లా మనం రాములవారికి కట్నం కింద చదివించుడు, అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుడు ఉంటది కదా. వీళ్ళు ఇట్లా తీసుకొచ్చింది. ఎవరు దోషినట్టు వాళ్ళు, ఎవరికి చాతనట్టు వాళ్ళు, ఎవరికి దోషినట్టు వాళ్ళు తీసుకొని వస్తారు. ఇక్కడ అమ్మవార్లకు అయ్యగారులకు అప్పగిస్తారు, మంచిగా సంతృప్తి పడతారు, గదే సంతోషం అనుకుంటారు. మాకు మళ్ళా ప్రతి ఏడు మేము గిట్లనే మంచిగా రావాలి, మంచిగా అన్ని పెట్టుకోవాలి, జనాలందరూ మంచిగా ఉండాలి. మనం చెప్పుకుంటాం కదా మన హిందూ పండుగలు అన్నిట్లో కూడా ఒకటి కనబడుతుంది. మనతో పాటు మన చుట్టూ ఉన్నోళ్ళు జనాలు అందరు మంచిగా ఉండాలని మనమైతే మొక్కుకుంటాం దేవుణ్ణి. అది మన హిందూ ఆచారం ప్రకారము. ఇక గట్లనే అందరూ వచ్చిండ్రు. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం జస్ట్ డీటెయిల్స్ చెప్పండి మేడం. మేము R&B రోజు ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదండి, ఇది ఫస్ట్ టైం వస్తుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు
రాములోరి పెళ్లికి ఒక పెద్ద గొప్ప పేరుంది. అంటే భద్రాచలం రాములోరి పెళ్లి లగ్గం అంటే తెలవనోళ్ళు లేరు అసలు. మనం చూస్తున్నాం కాసేపట్లో అనే ఆ కుతూహలం ఉంటది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. వస్తుంటాము మేము, అంటే ఇయర్ కాకపోయినా 2-3 years ఒకసారి కంపల్సరీ వస్తాము. ఇంతకుముందు వచ్చిండ్రా మేడం? వచ్చాము, ఇక్కడ ఉన్నాం మేము 5 years జాబ్. 2 years కిందట వచ్చిండ్రా? అప్పుడు వచ్చినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంది? ఏమైనా డెవలప్మెంట్ కనబడుతుందా? ఉంది, చాలా వరకు డెవలప్మెంట్ ఉంది. ఏ విషయాలల్లో? తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ విషయంలో ఉంది. అవును, ఉన్నది. అంతే అండి. ఇంకా ఏం కోరుకుంటారు? ఎవరి వైపు నుంచి వచ్చిండు చెప్పండి ఒకసారి. పిల్లగాని వైపు నుంచా, పిల్ల వైపు నుంచా? పిల్ల వైపు నుండే. పిల్ల వైపు నుంచే వచ్చిందా? ఏం పట్టుకొచ్చిండ్రు? తలంబ్రాలు. కట్నాలు చదివిస్తానా? చదివిస్తాం. పిల్లకి చదివిస్తానా, పిల్లగానికి చదివిస్తానా? ఇంకా ఇద్దరికి చదివిస్తానా? అది మొత్తానికి మంచిగా అందరూ మహిళల్ని చూస్తున్నాం కదా, లేడీస్ ని మంచిగా రెడీ అయ్యి మంచిగా పిల్లగాను ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మంచిగా కట్నాలు చదివడానికి తలంబ్రాలు సమర్పించడానికి వచ్చిండు. మొత్తానికి అయితే ఇది తతంగము. 10:30 అట్లా పెళ్లి అయితే షురు అవుతుంది. 12:30 వరకు అయితే 2 గంటలు పెళ్లి జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు మన మానవుల పెళ్లిలు ఎట్లయితే జరుగుతాయో గట్లనే జరుగుతుంది. అయ్యగారు కూడా రాములోరు స్వయంగా అమ్మవారికి తాళి కట్టుకున్నట్టు అయ్యవారు కడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాములోరేనే అనుకుంటారు. ఆ టైంకి ప్రతి ఒక్కళ్ళు ఆ పులకింత వస్తుంది, ఆ సంతోషం వస్తుంది. మనం ఇంతమంది జనాలలో చూసినాము. ఇప్పుడు ఆ ఘట్టం కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అది చూడడానికి మనం కూడా రెడీగా ఉందాము. నేను ప్రతిదీ ఇక్కడి నుంచి అందించడానికి రెడీగా ఉంటా. నా పేరు యశోద. ఓవర్ టు స్టూడియో.